టీజీపీఎస్ నుంచి ఒక వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు త్వరలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రాబోతున్నాయని. సో చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టులో కేసు హియరింగ్ అప్పుడు 10 రోజుల్లో రిజల్ట్స్ రావచ్చు అని చెప్పి ఫిబ్రవరిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న హైకోర్టులో ఎస్టీ రిజర్వేషన్ కేసు విచారణప్పుడు కూడా వారంలో రిజల్ట్స్ వస్తాయని కూడా వారి తరపున ఉన్నటువంటి న్యాయవాదులైతే గౌరవ ధర్మాసనం తెలియజేశారు. సో అందరూ ఎంతో ఆతృతగా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, నేడో రేపో అని చెప్పేసి. సో అటువంటి సందర్భంలో సడన్గా ఇవాళ మనకి టీజీపీఎస్సి వెబ్సైట్ మీద ఒక వెబ్ నోట్ వచ్చింది. చాలామంది ఎంతో ఆతృతగా ఫలితాలు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని చెప్పేసి అందరూ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. బట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక విషయం అయితే తెలిసింది. అది ఏంటిది అన్నది మొత్తం మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక మనం వీడియోలో చూసుకుంటే ఒకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ ప్రెస్ నోట్. సో మీరు ఇక్కడ అంతా స్క్రీన్ మీద చూడొచ్చు ఈ యొక్క వెబ్ నోట్ని. ఇది ఓపెన్ యాక్సెస్ డేటా, ఎవరైనా కానీ మన టీజీపీఎస్సీ వెబ్సైట్లో నుంచి చూడొచ్చు. సో కమిషన్ ఇప్పుడు తెలియజేసింది ఏంటంటే, ఒక్కసారి మనం హైలైట్గా చెప్పుకుంటే, కొన్ని సోషల్ మీడియా ఛానల్లో కమిషన్ మీద కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, అవన్నీ కూడా ఫాల్స్ అని చెప్పేసి, బేస్లెస్ అని చెప్పేసి కమిషన్ చెప్తుంది. అదేవిధంగా అటువంటి వాటిని ఎవరు కూడా గ్రూప్ 1 అభ్యర్థులు నమ్మాల్సిన అవసరం లేదని, వాళ్ళ మీద న్యాయపరమైనటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అదేవిధంగా గ్రూప్ 1 ప్రాసెస్ని చాలా ట్రాన్స్పరెన్సీ, చాలా పకడ్బందీగా కమిషన్ కండక్ట్ చేసిందని, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అదే ట్రాన్స్పరెన్సీ, అదే నమ్మకంతో ఫలితాలు కూడా విడుదల చేస్తారని కమిషన్ చెప్తుంది. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే, Commission has taken serious note of certain false, misleading news that is being published in some social media platform with regarding to Group 1 service recruitment notification 2/24. The information is totally false as misleading, therefore unfounded. The Commission has filed a police complaint against the social media platform and also decided to file a criminal defamation suit also spreading such misleading information and try to tarnish up the image of this constitutional body and to create unrest among the Group 1 aspirants. సో కమిషన్ అయితే ఎవరైతే నిన్న కొన్ని సోషల్ మీడియాలో గ్రూప్ 1 మీద తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా the Group 1 aspirant hereby advised not to believe such false propaganda as it is always endorsed that commission to conduct the recruitment in fair and transparent manner. సో కమిషన్ క్లియర్గా చెప్తుంది, ఏదైతే నిన్న కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో గ్రూప్ 1 మీద వచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది. ద క్యాండిడేట్ has research assured no injustice will be done at any candidate. The results are being processed in fair and transparent manner as per merit. The Group 1 selection process is being expected. Commission aim to at zero error results. Commission has a complaining to release a paper-wise marks in candidate login. Also publish provisional mark list on Commission website very shortly. The police complaint, cyber security complaint are also enclosed here. సో మనకి ఓవరాల్గా ఈ ఎంటైర్ మ్యాటర్లో హైలైట్గా చెప్పుకోవాలంటే, కమిషన్ మనకి ఒక జనరల్ లిస్ట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మనం ఇక్కడ ఒకసారి క్లోజ్గా అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇక్కడ కమిషన్ రేపు రిజల్ట్స్ ఏ విధంగా ఇవ్వబోతుందని చెప్పేసి మనకి ఈ వెబ్ నోట్లో క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులు చాలా రూమర్స్ అయితే ఉండేటి, జిఆర్ఎల్ ఇస్తుందా, పేపర్ వైజ్ ఇస్తుందా, ఇవ్వదా అని చెప్పేసి. సో కమిషన్ ఇక్కడ క్లియర్గా ఏం చెప్పిందంటే, పేపర్ వైజ్ మార్క్స్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ అంటే మన క్యాండిడేట్ లాగిన్ చేసుకుంటే క్లియర్గా టోటల్గా ఉన్న సబ్జెక్ట్స్ వాటి మార్క్స్ క్యాండిడేట్ చూడొచ్చని, అదేవిధంగా ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఆన్ కమిషన్ వెబ్సైట్. సో జిఆర్ఎల్ని వెబ్సైట్లో ఓపెన్ యాక్సెస్ డేటా కింద పెట్టి ఇండివిజువల్ మార్క్స్ని ఇండివిజువల్ లాగిన్ కిందకి ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఓవరాల్ అయితే కమిషన్ ఏం చెప్పదలుచుకున్నదంటే, క్లియర్గా వీళ్ళు 100% ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ని ముందు తీసుకెళ్తున్నామని, ఎవరు కూడా ఎటువంటి ఫాల్స్ చేసినా
ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీరు పట్టించుకోవద్దని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే కమిషన్ చాలా రోజుల తర్వాత గ్రూప్ 1 మీద ఒక వెబ్ నోట్ అయితే ఇచ్చి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి దానికి క్లారిటీ ఇవ్వడం ద్వారా అటువంటి రూమర్స్ అనేవి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. సో డెఫినెట్లీగా అతి త్వరలో వెరీ షార్ట్లీ అని చెప్పేసి అయితే రిజల్ట్స్ గురించి ఇచ్చారు. మేబీ అది రేపా ఎల్లుండా నెక్స్ట్ వీక్ అనేది మనం చెప్పలేం. బట్ ఓవరాల్గా అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికైతే తెలంగాణ గ్రూప్ 1 2024 మీద ఉన్నటువంటి